అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ప్రతి శుక్రవారం ధూపం వేస్తాం. ఒక పండగల్లోనూ, లేకపోతే ఒక ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినప్పుడు, ఏకాదశికి, పౌర్ణమికి, అమావాస్యకి ఇలాగా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని మన ఇంట్లో చేసే పని అయితే అది. మరి బయట ఎవరేస్తారు? బయట మనం చూసినట్లయితే ధూపం ముస్లిమ్స్ వేస్తారు. ఒక దాంట్లో ధూపం పట్టుకునేది ప్రతి ఒక్క షాప్‌కి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటారు కదా! నేను ఒకసారి బయటికి వెళ్తున్నప్పుడు ఒక హిందూ పూజారి ధూపం వేయడం చూశాను. హిందూ పూజారి ధూపం వేయడం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఎక్కడ చూసినా మనం ఈ టోపీ పెట్టుకొని ఇలా ధూపం వేస్తే ముస్లిమ్స్‌నే చూస్తాను తప్పితే హిందూ పూజారిని చూడలేదు నేను ఎక్కడా కూడా. పైగా చక్కటి మంత్రోచ్చాటనతోటి ఎంత బాగానో ప్రతి ఒక్కళ్ళని ఆశీర్వదిస్తూ ధూపం వేస్తుంటే నేను అడిగాను. నేను చాలా వింతగా ఉంది. మీరేమనుకోవద్దు. మీరు ధూపం వేస్తున్నారేంటి అంటే కథ అంతా చెప్పాడు. ఎలాగా? ఒకతను ఈ ధూపం వేసే ముస్లిమ్స్ ఉంటారు కదా! వాళ్ళు స్నానం చేయరు, మురికిగా ఉంటారు, పరిశుభ్రంగా ఉండరు. అలాంటి వాళ్ళ చేత మనకి నెగెటివ్ ఎనర్జీ అంతా ఉన్న వాడి చేత మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ మన షాప్‌లో నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే ఎలా పోతుంది? పోదు. కదా! కానీ మంత్రోచ్చాటనతోటి చక్కగా చేస్తూ, అందరిని ఆశీర్వదిస్తూ, ఓ 4 మంచి మాటలు చెప్తున్నటువంటి ఆ శుభ్రంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చేత ఆహ్, వేయించుకుంటే గనక మనకి కూడా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు. నేను ఈ మధ్య మేము చీరాల వెళ్తూ ఉంటాం కొంచెం ఆయుర్వేదం మెడిసిన్ కోసం. వెళ్తున్నప్పుడు మధ్యలో టీ బ్రేక్ కోసమని ఎక్కడో టీ పాయింట్ దగ్గర ఎక్కడో ఆగుతాం. అలా ఆగినప్పుడు మేము అక్కడ ఉండంగానే ఒక అతనొచ్చి ధూపం వేసేసి ఎళ్ళిపోతున్నాడు. వేసేసి వెళ్ళిపోవడమే కాదు, డబ్బులు మరీ ముక్కుపిండి వసూలు చేస్తారు అంటారు చూసారా? అలా బలవంతంగా వసూలు చేసుకొని తీసుకెళ్ళాడు. అదేంటండి అంటే, పైగా వాళ్ళ షాపులో హనుమాన్ యొక్క చిత్రపటం ఉంది. వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం కూడా ఉంది. ఇంత గొప్ప చిత్రపటాలుంటే మీకేంటండి ఇంకా నెగెటివ్ ఎనర్జీ ఎందుకుంటుందో ఉండదు కదా అండి అంటే కుదరదుట. వాళ్ళు ఖచ్చితంగా వస్తారట, వాళ్ళు ధూపం వేస్తారట, వేస్తే వేయించుకోవాలట, డబ్బులడిగితే ఇచ్చేయాలట. అది మనకిష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళొస్తే ధూపం వేయించుకునే తీరాలట. ఇదెక్కడి విడ్డూరం నాకర్థం కాలేదు. ఇంతకీ ఇందాకటి టాపిక్‌లోకొస్తే హిందూ పూజారి అని చెప్పాను కదా! ఒక్కొక్క షాపులో కూడా అది కూడా ఎక్కడో కాదు విజయవాడలోనే జరిగింది. రోడ్డు పక్కన షాపులకి ధూపం వేస్తూను. సరే నాకెందుకు అనిపించిందంటే ఏంటండి ఇలా చేస్తున్నారు అని అడిగితే ఈ ముస్లిం వాళ్ళు వేయవలసిన ధూపం హిందూ పూజారి వేసేసరికట వాళ్ళు బెదిరించడం మొదలుపెట్టారు. ఎవరైతే ఈ ధూపం వేస్తున్నారో వాళ్ళ తాలూకు పెద్దతనం. అందరూ వచ్చేసారు. అందరూ వచ్చేస్తే మిగతా వాళ్ళందరూ మాకు హిందూ పూజారే కావాలి. ఎందుకంటే ఒక 4 మంచి మాటలు మాట్లాడుతున్నాడు. ఇతను కూడా ఏదోటంటాడు అని ఏదోటంటాడు. ఏమంటున్నావయ్యా దానికి అర్థం ఏంటో చెప్పు అని అడిగారట వాళ్ళు. తతత్త మెమ్మమే ఏమి లేదు. ఉత్తినే ఏదో మనకు ఉర్దూ రాదు. మనం మాట్లాడలేము. అరబ్బీ మాట్లాడలేము. మనకు తెలీదు. అర్థం కాదు అంటే ఏదో అనుకుంటాం. కనీసం దానికి కూడా మీనింగ్ ఏం చెప్పలేదు. చెప్పపోయేసరికి నువ్వు అపరిశుభ్రంగా ఉన్న నీతో మేము వేయించుకుంటే మాకేమొస్తుంది ఇక్కడ? ఇంకా ఈ నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. మాకొద్దు మేము ఇలాగే చేస్తాం అనేసరికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా మొత్తం అందరూ వచ్చేసారు. వచ్చేసి హిందూ పూజారిని బెదిరించారు. బెదిరిస్తే వాళ్ళ ఇతను లొంగలేదు. లొంగకుండా అలాగే చేస్తూ ఉన్నారు. ముస్లిం పెద్దలనమాట దౌర్జన్యం చేయడానికి కూడా వచ్చేసారు. మా బిజినెస్ కదా మేము చేస్తున్నది మీరు వాళ్ళతో ఎలా చేయించుకుంటారని. ఇంతకీ అసలు నిజం ఏంటంటేట వీళ్ళు ఒక గ్రూపుట. ఈ ముస్లిమ్స్ అంతా కూడా ఈ ధూపం వేసేవాళ్ళు కూడా. వాళ్ళు ఒక్కొక్క ఏరియాని పాడుకుంటారట. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అంటే పాటే 3, 4 లక్షల దాకా పాడుకున్నారంటే వాళ్ళకొచ్చే ఆదాయం ఎంతుంటుంది చూడండి. పాడుకుంటారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పాట పాడుకుని ఆ వచ్చిన ఆదాయంతోటి బతుకుతారట. మా పొట్ట మీరెలా కొడతారు అని చెప్పి ఆ పెద్ద గొడవట వాళ్ళతోటి. అంటే 3, 4 లక్షలతోటి చదువు సంధ్య లేని వాళ్ళు ఏమీ లేదు. పని పాట ఏమీ లేదు. కేవలం మన హిందువుల యొక్క షాపుల్లోకొచ్చి వాళ్ళు ధూపం వేయడం ఏంటో మనం అంటే మళ్ళీ పడదు వాళ్ళకి. అలా మన మీద పడి బతుకుతూ, మన మీద రుబాబు చేస్తూ, మనల్ని దోచుకుంటూ చూడండి ఎంత అన్యాయమో.
సరేండి, ఇది ఒక పెద్ద మాఫియాట. అంటే ధూపం మాఫియా అన్నమాట. ఇలాంటి మాఫియాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళేంటి మన షాపుల దగ్గరకొచ్చి వేలంపాట పేరుతోటి ఇదొక పెద్ద మాఫియాగా ఆలంబన అవుతుంది. మనమెందుకు ఆ మాఫియాకి చేతులు కలపడం? ఇలాంటి మాఫియాకి హిందూ సమాజం ఆలంబన కాకూడదు. హిందూ పూజారులనే ధూపం వేసి దీవెనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకోవాలి. మన వాళ్ళని మనమే ఏర్పాటు చేసుకుంటే వదిలిపోతుంది. ఏ హిందువు అయితేనేమైంది, చక్కగా శుచిగా శుభ్రంగా ఉంటూ 4 మంచి మాటలు మాట్లాడుతూ 4 ఆశీర్వచనాలు ఇవ్వగలిగేటటువంటి ఎవ్వరైనా సరే ధూపం వేయొచ్చు, కానీ ముస్లిమ్స్ మాత్రం ఏ పరిస్థితుల్లోనూ వేయకూడదు అని అక్కడ ఆ ఏరియా వాళ్ళు తీర్మానించుకున్నారు. కాబట్టి ఇదేదో చాలా బాగుందని అనిపించింది నాకు కూడా. అందుకని ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా కనబడితే కొంచెం నలుగురికి షేర్ చేయండి. సాధ్యమైనంత వరకు మన ధూపం కావాలంటే మనమే వేసుకోవచ్చు. లేకపోతే హిందూ పూజారులతోనూ, లేకపోతే హిందువులు మన సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి మంచి మనసున్న ఏ హిందువైనా పర్వాలేదు, శుచి శుభ్రంగా ఉంటూ మనకి మంచి చేయాలి అని చెప్పి కోరుకునే ఏ హిందువు చేతైనా ధూపం వేయించుకోండి. అంతేగాని ఈ మాఫియాని మాత్రం ఎవ్వరం కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.